సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నగరాలు పట్టణాలు కాంక్రీట్ జంగిల్స్ లా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో వ్యవసాయం చేయాలంటే కాస్తంత స్థలమైనా దొరకని పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ కాస్తంత భిన్నంగా ఆలోచిస్తే చాలు, ఉన్న కొద్దిపాటి స్థలంలోనే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని ఇద్దరు దంపతులు నిరూపిస్తారు. కర్నూలు జిల్లా కేంద్రంలో ఆ ఇద్దరు దంపతులు ఉన్నట్టు తెలిసింది. నేను ముందుగా వారిని వెళ్లి వారితో మాట్లాడి వారు ఏ విధంగా ఈ టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు, అంటే ఈ వ్యవసాయాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు ముందుగా నేను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకులు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. ప్రస్తుతం రూఫ్ గార్డెనింగ్ చేస్తున్న ఎల్లప్ప సుష్మా దంపతులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ రూఫ్ గార్డెనింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్. మేమైతే సార్ ఇప్పుడు మీరు ఈ రూఫ్ గార్డెనింగ్ చేస్తున్నారన్నారు, అంటే ఈ థాట్ ఎలా వచ్చింది మీకు అసలు? యాక్చువల్ గా అయితే మేము ఫస్ట్ రెంట్ హౌస్ లో ఉంటాం 3 years బ్యాక్. మా మిస్సెస్ వచ్చేసి చిన్న చిన్నగా ఏదో మెంతి కూర అట్లా చిన్న చిన్న వస్తువులలో వేస్టేజ్ దాంట్లోనే గిన్నెలు చిన్న చిన్న కప్స్ లో వేసి ఆ గార్డెనింగ్ కి పునాది రాయి వేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మేము ఓన్ హౌస్ కి షిఫ్ట్ అయ్యాం అనమాట. ఓన్ హౌస్ తర్వాత ఒక 10 కుండీలు గ్యాదర్ చేసినారు మా మేడము. తర్వాత ఆమెకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి అది కుండీలు అనేది చాలా డ్యామేజ్ అవుతుంటే తర్వాత నేను చూసి దాన్ని ఎట్లయినా మనం ఆ మొక్కల్ని బతికించుకోవాలనే ఆతృత లాగా నాకు ఏర్పడి తర్వాత నిదానంగా ఇంత పెద్ద గార్డెనింగ్ కి నాంది పలిగినట్టు జరిగింది అనమాట. అప్పటి నుంచి నేను కొన్ని మొక్కలు గ్యాదర్ చేసుకోవడము, ఆ మొక్కల గురించి తెలుసుకోవడము, తర్వాత దానికి ఏవేవి పోషకాలు ఇవ్వాలని తెలుసుకొని ఒకదానికొకటి ఒక మొక్క అని ఇప్పుడు మాకి దాదాపు ఒక 200 మొక్కల దాకా మేము ఈ గార్డెనింగ్ కి డెవలప్ చేయడం జరిగిందండి. ఈ రూఫ్ గార్డెన్ లో మీరు ఈ రూఫ్ గార్డెనింగ్ చేస్తున్నారండి, మీరు ఏ ఏ రకాలైన మొక్కలు పెంచుతారు? మేము యాక్చువల్లీ మాక్సిమం అన్ని రకాల మొక్కలని మేము పండించాలా పెంచుకోవాలనే ఉద్దేశమే మాది. ఆకుకూరలు వచ్చేసి కూరగాయలు, తీగజాతి మొక్కలు, అలాగే పళ్ళ మొక్కలు కూడా, తర్వాత మనకి కిచెన్ కి ఏవేవి అత్యవసరమో ఆకుకూరలు, కరివేపాకు ఇలాంటివి, అరటి చెట్టు కూడా మేము పెంచుకోవడం జరిగింది. అంటే టెర్రస్ మీద గెల వస్తుంది కానీ మాకు గెల రాకపోయినా పర్వాలేదు, ఓన్లీ మనకు ఆకులతోనే అరటాకులు ఎంతో ఉపయోగకరమైనవి. మాకు పూజకు కానీ నైవేద్యాలకు కానీ మేము పండగ రోజు మాత్రం మా గార్డెన్ లో ఉన్న అరటి మొక్క ఆకుల్లోనే మేము భోంచేస్తామండి. అట్లా మేము ప్రతి ఒక్క రకమైన తీగ జాతులు, ఆకుకూరలు, కొన్ని ఔషధ మొక్కలు ఉన్నాయి, కొన్ని రేర్ ప్లాంట్స్, ఇలాంటివి మా అభిరుచి ప్రకారం మేము అన్ని రకాలుగా పెంచుకోవడం జరుగుతుంది. ఈ రేర్ ప్లాంట్స్ అన్నారు, ఏంటి ఆ రేర్ ప్లాంట్స్? వచ్చేసి కొన్ని మన సైడ్ దొరకనేటివి, దాని ఒక ప్రభావం ఔషధ ప్రభావాలుగా కలిగినటివి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది ఆల్ స్పైసీ మొక్క అంటారండి. ఇది వచ్చేసి మనకి మసాలా, అంటే మనం దినుసులన్నీ మిక్సీలో వేస్తే ఏ ఫ్లేవర్ వస్తుందో ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అలాగే మనకి నిమ్మగడ్డి, ఇది లెమన్ ఫ్లేవర్ గ్రాస్ అన్నమాట. ఇది లెమన్ గ్రాస్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనం టీలలో ఇలా వాడుకోవచ్చు. మంచిగా చాలా రిలీఫ్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు హెడ్ఏక్ అలా ఏదన్నా ఉన్నప్పుడు ఇది టీలో వేసుకుంటే చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. ఇలాంటి ఔషధాలు కొన్ని ఫ్లేవర్లు, అది ఫ్లేవరు మింట్ తులసి అని, మన లవంగ తులసి అని, ఇట్లా తులసిలోనే 4-5 వెరైటీస్ ఉన్నాయి. మంచి ఫ్లేవర్, అవి హెడ్ఏక్ ని తగ్గించి మనకి ఉల్లాసాన్ని కలగజేసే సువాసనలు అవి వెదజల్లుతాయి అనమాట. అలాంటి కొన్ని ప్లాంట్స్, కొన్ని ఆయుర్వేదం పరమైనటివి, ఇలాంటి ప్లాంట్స్ కూడా. నల్లేరు అని ఉంది. ఇప్పుడు ఈ నల్లేరు వచ్చేసి మనకి ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఎముకల బలం కోసం అని, కీళ్ళ డ్యామేజ్ అయితే పాతకాలంలో అది దాని జీవుడితో కట్టుకట్టే వాళ్ళంట. ఇలాంటివి కొన్ని మాకి అనుకూలమైన దాంట్లో మేము సేకరించి దాన్ని పెంచుకోవడం జరుగుతుంది. మాకైతే చాలా ఇవన్నీ పెంచుకున్నందుకు చాలా ఉత్సాహంగా, ఆనందంగా అనిపిస్తుంది. ఓకే అండి, ఇప్పుడు ఏ పంట పండించాలన్నా కూడా కొన్ని అంటే ప్రత్యేక సస్యరక్షణ చర్యలు అయితే తీసుకోవాలి. మీరు ఇలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకుంటారు? మేము యాక్చువల్ గా వచ్చేసి పోషకాల పరంగా అన్ని మన అందుబాటులో ఉన్న దాంతోనే, అంటే లైక్ పశువుల ఎరువు, ఇలా మనకి మేకల ఎరువు అని,
కంపోస్ట్లు, కిచెన్ కంపోస్ట్ మేము అన్ని మన వంటింట్లో వచ్చే వ్యర్థాలు, పండ్ల తొక్కలు ఇలాంటి వాటితో మొత్తం మేము కంపోస్ట్ చేసుకుంటాం. అది మేము చెత్త వాళ్ళకి ఇవ్వకుండా దాంతోనే మేము కంపోస్ట్ చేసుకొని ఆ ఎరువుని మళ్ళీ మొక్కలకు వేయడం జరుగుతుంది. ఆ విధంగా మేము అన్ని పోషకాలు ఆర్గానిక్ గా జనరల్ గా మనకు అందుబాటులో ఉన్నవే ఎక్కువ వాడుకొని ఖర్చు తగ్గించుకొని ఆర్గానిక్ వేలోనే. అలాగే మనకి చీడపీడలకి కూడా మేము ఎలాంటి పెస్టిసైడ్ ఉపయోగించము. పెస్టిసైడ్ లేకుండా నీమ్ ఆయిల్ అని, మన పుల్లని మజ్జిగలో ఇంగో కలిపి చల్లడము, అలాగే వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కషాయాలు తయారు చేసి ఉడికించి కషాయాలు తయారు చేసి ఆ కషాయ స్ప్రేలు చేయడము, ఇలాంటివి మనకు న్యాచురల్ గా జరిగే దాంట్లోనే మనకు అందుబాటులో ఉన్న దాంట్లో నుంచే ఏదైనా తయారు చేసుకొని ఖర్చు తగ్గించుకొని నేచురల్ గా ఆర్గానిక్ గా పండించుకుంటున్నామండి. ఆర్గానిక్ గా పండించుకోవడమే మా లక్ష్యం అన్నమాట. ఇప్పుడు మార్కెట్ లో అయితే ప్రత్యేకంగా మీ ఈ రూఫ్ గార్డెన్ లో ప్రత్యేకంగా జామ పండు గురించి చెప్తున్నాండి. ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి జామ పండు గురించి? యాక్చువల్లీ మేము కూడా చాలా సంభ్రమాశ్చర్యాలకు గురైనాము. దాదాపు చూడండి మీరు ఇక్కడ జాంపండు మా నేలలోనే ఇంత సైజు రావాలంటే చాలా రేర్ అన్నమాట. అంటే ఇప్పుడు హైబ్రిడ్ జాతిలో వచ్చినాయి, కానీ మిద్దె మీద చూడండి మీరు, ఈ కుండీ ఎంత ఉంది, ఈ కుండీలో జస్ట్ ఈ మట్టిలో ఈ సైజు రావాలంటే దానికి వాతావరణం మంచిగా సహకరించాలి. ఇంకోటి మనం ఇచ్చే పోషకాలు, అంటే మనం తీసుకునే శ్రద్ధ, మనం ఇచ్చే పోషకాలను బట్టే ఇలా మనకి కాపు రావడం జరుగుతుంది. మేము కూడా చాలా ఆశ్చర్యానికి గురైనాము. ఇది వచ్చేసి ఒక్కొక్కటి గ్రాములు నుంచి 400 గ్రాములు బరువు ఉండొచ్చు. ఇంతకు ముందు కూడా ఒక 4-5 ఫ్రూట్స్ ఈ ప్లాంట్స్ కి తీసుకున్నాము. ఇది యాక్చువల్లీ మామూలుగా చెప్పాలంటే 2-3 ఇయర్స్ కి ఫ్రూట్స్ వస్తాయి జనరల్ గా అయితే. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అని తెచ్చుకున్నాము. ఇది ఈ ఇయర్ తెచ్చుకున్న ప్లాంట్ కే మాకు ఫ్రూటింగ్ రావడం జరిగింది. మేము కూడా చాలా ఆనందంగా, చాలా ఆశ్చర్యంగా చాలా అనుభూతి కలుగుతున్నాం అనమాట. టేస్ట్ ఎలా ఉందండి జామ పండు? టేస్ట్ ఇది వర్ణనాతీతం సార్. మాకి బయట తీసుకునే పండ్లకు గాని ఇప్పుడు మనం పండించే పండ్లకి చాలా డిఫరెన్స్. పండ్లకే కాదు, ప్రతి ఒక్క కూరగాయ గాని, ప్రతి ఒక్క ఆకుకూర గాని రుచి పరంగా చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా భేదము, చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం అవి ఒక ఫ్రూట్ తిన్నా ఒకటే, విటమిన్ పరంగా పోషకాల పరంగా కూడా మనం ఇది ఒక ఫ్రూట్ తిన్నా ఒకటే, మనం బయట పండ్లు 10 తిన్నా కూడా ఒకటే విధంగా అనిపిస్తుంది. కానీ మేము రుచి చూసినాము, చాలా తీయగా, చాలా వాటరింగ్ అనేది ఎక్కువ సోర్స్ అయి ఉంటాయి మన పండ్లు కాబట్టి. న్యాచురల్ గా పెరిగినది కాబట్టి రుచి అమోఘంగా ఉందని మేము అనుభవించినాం. ఈ రూఫ్ గార్డెనింగ్ అనేది దీని పట్ల మీకు ఎలా ఆసక్తి కలిగిందమ్మా? నమస్తే అండి. సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. ముందుగా నా పేరు సుష్మా, మా ఆయన పేరు ఎల్లప్ప. మేము లక్ష్మీనగర్లో నివాసం ఉంటున్నాము. ఇక్కడ 3 ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాము. ఇంతకుముందు రెంట్ హౌస్ లో నేను ఒక చిన్న మిక్సీ గిన్నె చెడిపోతే మెంతులు వేసుకున్నాను సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో. ఆ మెంతులు బాగా వచ్చినాయని ఆకుకూరలు స్టార్ట్ చేసినాను. ఇంకా టేస్ట్ డిఫరెంట్ గా అనిపించింది నాకు. డిఫరెంట్ గా అనిపించేటాలకు కొద్దిగా చిన్న చిన్న వెజిటేబుల్స్, ఫ్లవర్స్ పెట్టుకోవడం, అట్లా ఒక 10-15 ప్లాంట్స్ అట్లా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మేము హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాక మా ఇంటికి వచ్చేసినాము. వచ్చి ఇక్కడ కొన్ని పెంచుకున్నా, టమాటోస్, బ్రింజల్స్ అని కొద్దిగా అన్ని పెట్టుకున్నా. ఒక 20 టబ్స్ అట్లా తయారైనాయి, 20-25 టబ్స్. తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడము, మా వారు కొంచెం పట్టించుకోవడము, ఆయనకు చెప్పడం, నేను వాటరింగ్ ఇవి కొద్దిగా మళ్ళీ పాడైపోతాయి అని చెప్పడము. అట్లా ఆయన కొద్దిగా అట్లా చేసు నిజం ఆయన విద్యార్థి అయిపోయినాడు. ఇప్పుడు డిగ్రీ వరకు వచ్చినాడు సార్. చేయాలి సార్. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా పండించిన, కానీ ఆ వంకాయ మా వారు ఇంతకు ముందు 1/2 కిలో వంకాయ, 1/2 కిలోకి ఇంకా ఒక 50 గ్రామ్స్ ఎక్కువనే బాగా ఒక వంకాయ ఆ సైజులో వచ్చింది. అప్పుడు ఉన్నంత హ్యాపీ ఇప్పుడు జామ పండును చూసినప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇట్లే మా మిద్దె తోట ఎదగాలని నాకైతే ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంటది. మార్నింగ్ కొద్దిగా 1.5 అట్లా ఈయన స్పెండ్ చేస్తాడు. నాకు కూడా కొద్దిగా ఎప్పుడన్నా వీలున్నప్పుడు వచ్చి వర్క్ చేసుకుంటుంటాను. ఇదొక హ్యాపీ, మాకు ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది.
ఇంకా మాకు ఎక్కువ ఫంక్షన్స్ కంటే కూడా ఇంట్రెస్ట్ మిద్దె తోట ఉంటది సార్. ఫస్ట్ ఎక్కడన్నా వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ మాకు మిద్దె తోటే మైండ్ లో ఉండిపోతది. ఫస్ట్ దీన్ని చూసుకున్న తర్వాతే ఏదైనా కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాకు కూడా మేము ఎప్పుడైనా ఒకసారి నైట్ ఏదైనా పురుగులు వచ్చినా చేసినా వచ్చి కొద్ది చెట్లను అట్లా పలకరించినట్టు అవి కూడా మనం పలకరిస్తుంటే ఇదైతాయి సార్. యాక్చువల్గా 2 years బ్యాక్ మేము కరివేపాకు మొక్క పెట్టుకుంటే అది అట్లే నిలిచిపోయింది. నిన్ను పీకేస్తాం చూడు, ఇంకా పీకేస్తాము, వస్తావా రావా అని చెప్పేసినాం సార్. ఒక్క వారంలోనే చిగురు పెట్టింది సార్ అది. ఇంకా అప్పుడు ఆశ్చర్యం అనిపించింది మాకైతే, అసలు ఏంది మొక్కలకు కూడా ప్రాణం ఉంటది కదా మనలాగే అని. ఇట్లా మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ రావడము అట్లా. ఇంకా అవి కూడా మా ఇంట్రెస్ట్ చూసి అవి కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నాయి మొక్కలు కూడా. మేము మా మొక్కల్ని ఒక ఫ్యామిలీ లాగానే భావిస్తున్నాం సార్. ఇప్పుడు మొత్తం మీద అంటే మీ ఇంటికి అవసరమయ్యే కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, పూలు కావచ్చు, మీరే సొంతంగా పండించుకుంటున్నారు. అవును సార్, అదైతే నిజము. మేము ఇప్పుడు కూరగాయలు దాదాపుగా ఇప్పుడు 2 years నుంచి అయితే కూరగాయలు అసలు కొనడం తక్కువ సార్. ఇంకా మేము బీరాని, చిక్కుడు, కాకర, మిరపకాయలు కానీ, వంకాయలు కానీ, టమాటోస్ కానీ, ఇప్పుడు పోయిన ఇయర్ పసుపు పండించుకున్నాము. ఇంకా అట్లా కొద్దిగా ఫ్రూట్స్ కూడా ఇప్పుడు పిల్లలకు కొద్దిగా ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ పెడదాము. మనం ఆ టేస్ట్ ఈ టేస్ట్ చాలా డిఫరెంట్ సార్. అట్లనే ఇప్పుడు ఫ్రూట్స్ కూడా చూద్దాం, ఏది కానీ మనం చేస్తేనే సక్సెస్ అవుతాము. వేసి చూద్దాం వస్తుందో రాదో అది తర్వాత అని వేస్తే మాకు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్లాంట్ సక్సెస్ అయింది సార్. అది మేము చెప్పలేం సార్ ఆనందం అది. ఫ్రూట్స్ కూడా బాగా ఓకే అమ్మా. ఇప్పుడు ప్రతి వీక్ లో ఒక 3 days మాకు 3-4 days వరకు ఆకుకూరలు, కూరగాయలు 4-5 days దగ్గర దాదాపు వస్తున్నాయి. వీక్లీ ఒక 2 times ఫ్రూట్స్ కూడా తింటున్నాం. ఏదో ఒకటి తింటానే ఉంటాం సార్ డైలీ అయితే. ఇంకా కొద్దిగా మల్బరీ అని ఏదో సపోటా వస్తుంది ఒకరోజు జామ పండు వస్తుంది, ఒకరోజు స్వీట్ లైమ్ అని వస్తుంది, స్టార్ ఫ్రూట్స్ వస్తుంది, ఒకరోజు ఆపిల్ బేర్ గానీ ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాం సార్. ఇంకా ఓకే అమ్మా. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటారంటారు. అంటే ఇప్పుడు మీ భర్త విజయంలో మీరు ఉన్నట్లే కదా? అదే ఇంకా నేను చెప్పలేను సార్. నా వెనక ఆయన వెనక నేను సార్. ఇంకా మా ఇద్దరు కోరిక ఒకటే, మేము టెర్రస్ గార్డెన్ ఆర్గానిక్ పండించుకోవాలి, తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలకు కూడా ఇంతో అంతా మా తరఫు నుంచి కూడా సమాజానికి మెసేజ్ ఇవ్వాలని ఇట్లా చేస్తున్నాం సార్. కొద్దిగా మొత్తం మీద ప్రకృతి ప్రేమికులు అంటారు మీరు. యా సార్, ఓకే సార్, అదైతే నిజం సార్. మాకు ప్రకృతి కూడా అట్లా సహకరిస్తుంది సార్. ఇప్పుడు మేము ఏ చిన్న మొక్క వేసినా రాదు అనేది లేదు సార్. మాకైతే ఏది వేసినా మేము సక్సెస్ అయ్యే వస్తున్నాము. ఇంతవరకు చాలా మందికి ఇప్పుడు స్ట్రాబెర్రీస్ చాలా మందికి ఫెయిల్ అయ్యారు, రాలేదు. మాకు చూస్తే సక్సెస్ అవుతున్నాం, ఎప్పుడు వేసినా సక్సెస్ అయినాము. మేము ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం సార్. దాంట్లో అయితే ఏం ఫాల్ట్ అయితే లేదు. ఓకే అమ్మా. భవిష్యత్తులో అంటే ఇప్పుడైతే మీ కుటుంబానికి సరిపడా మీరు సొంతంగా ఇది చేస్తున్నారు, పండిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఇంకా విస్తృత స్థాయిలో మీరు ఈ రూఫ్ గార్డెనింగ్ చేస్తే ఏమైనా మార్కెటింగ్ చేసే అవకాశం ఉందా? అబ్బో, అంటే ఇప్పుడు మా లైఫ్ స్టైల్ వేరు కదా సార్. ఇప్పుడు మా వరకు మేము చేసుకుందామని అనుకుంటున్నాము. ఫ్యూచర్ లో మా పిల్లలు ఏదైనా సహాయం అట్లా అందిస్తే ఖచ్చితంగా చేయగలుగుతాం సార్. మేమైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంది మా వారిలో. ఫస్ట్ ఫేస్ ఆయనకేమంటే పిల్లలు వర్క్ కొద్దిగా బిజీగా ఉండడం వల్ల వీటికి చేసుకోవడం కూడా మేము ఈ మొక్కలు కూడా మాకు అట్లా సహకరిస్తున్నందుకు మేము చేసుకోగలుగుతున్నాం సార్. ఓకే అమ్మా. మీ ఆకాంక్ష ఖచ్చితంగా నెరవేరాలని మేము ఆకాంక్షిస్తాం. సొసైటీకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? యాక్చువల్లీ సార్, ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం అన్ని చూస్తున్నాం, బయట అన్ని కల్తీ, మనం ఆహారం కల్తీ, అన్ని కల్తీ. అలాంటప్పుడు మన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్నమాట. మనం ఆహారం అన్నా కనీసం కల్తీ లేని ఆహారం తీసుకోవాలనే ప్రయత్నంలోనే ఈ టెర్రస్ గార్డెన్లు అనేది ఏర్పడినాయి సార్. అందుకనే మేము టెర్రస్ గార్డెన్ లో మాకు వీలైనంత వరకు మేము కల్తీ లేని ఆహారం తీసుకుంటున్నాం. అలాగే నేను ప్రతి ఒక్కరికి సవినయంగా కోరుకునేది ఏమంటే, మనం ఇలాంటి మిద్దె తోటలు ఎన్నో రావాలి. అందరూ ప్రతి ఒక్కరూ సహజమైన నేచురల్ గా పండించిన కూరగాయలు కానీ కనీసం మనకి వీలు లేకపోయినా ఈ బిజీ వాతావరణం కాబట్టి వీలైనంత వరకు వాళ్ళకి ఎంత అనుకూలం అవుతుందో అంత ఆకుకూరలు చిన్న కూరగాయల వరకైనా పండించుకొని ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల ఎంతో ఆరోగ్యకరము. అలాగే ఈ మిద్దె తోటలు తెచ్చుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం అనేది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని మానసిక రుగ్మతలు కూడా ఇప్పుడు ఎక్కువ అయిపోతున్నాయి. అన్ని మెంటలీ మనిషి తట్టుకోలేకుండా
ఉద్రేక భావాలు కలగడం ఇలాంటి అనారోగ్య కారణాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఈ మానసిక అనారోగ్యానికి మంచి మందులాగా ఈ టెర్రస్ గార్డెన్లు అనేది ఉపయోగపడతాయి సార్. అందుకే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ టెర్రస్ గార్డెన్లు పెట్టుకొని ఆ ఆయుష్ ఆనంద ఆరోగ్యాలతో ఉండాలని అందరికీ సవినయంగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటుంటారు కొందరు, అది నిజమని నిరూపించారు. కర్నూలు జిల్లా కేంద్రంలో లక్ష్మీనగర్కు చెందిన ఎల్లప్ప సుష్మా దంపతులు అంటే తమకున్న కేవలం కొద్దిపాటి స్థలంలో అంటే 1.5 సెంట్ల స్థలంలోనే అంటే తమ ఇంటి మిద్దె పైన రూఫ్ గార్డెనింగ్ చేపట్టి వివిధ రకాల పండ్లు, పూలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. వారు చేసిన కృషిని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అభినందించాల్సిందే. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు లక్ష్మీనగర్ ప్రాంతం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.